మేడం మీరు మదురై కామరాజ్ యూనివర్సిటీలో బీఏ చేసి ఉన్నత చదువుల కోసం వెళ్ళకుండా అసలు రాజకీయంలోకి రావాలి అని ఎందుకు అనిపించింది? నా విద్యా ప్రస్థానం చూసుకుంటే చాలా వేరువేరుగా చాలా భిన్నంగా ఉంటుందండి. నేను ఫస్ట్ ఏజీబీఎస్సీ చేశాను ఒక 6 months. వాస్తవానికి ఏజీబీఎస్సీ చేయాలని చేయలేదు, మెడిసిన్ కోసం ప్రయత్నం చేసే దాంట్లో ఫస్ట్గా ఏజీబీఎస్సీ చేరాను. చేరిన తర్వాత నాకు ఎంబీబీఎస్ ఒక మార్క్తో మిస్ అయింది ఎంసెట్లో. సో నేను ఆయుర్వేదిక్ మెడిసిన్కి వెళ్ళాను. ఆయుర్వేదిక్ మెడిసిన్కి వెళ్ళిన తర్వాత 4 సంవత్సరాలు చేసిన తర్వాత వివాహం అయింది. నాకు డిగ్రీ కావాలి అని చెప్పేసి నేను మదురై కామరాజ్ యూనివర్సిటీలో ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి రావాలని ఏమీ లేదండి. రాజకీయాలు అనేది కుటుంబ నేపథ్యం లేదు, అసలు ఎవ్వరు కూడా మా కుటుంబంలో రాజకీయాల్లో లేరు. కానీ నాన్న వచ్చేసి డాక్టర్గా ప్రభుత్వ వైద్యుడిగా పనిచేసేవాళ్ళండి. ఆయన ఎప్పుడన్నా రిటైర్ అయిన తర్వాత ఆ మండలానికి తిరిగి రాజకీయ పరంగా ఏదో ఒక సేవ చేయాలి అని ఒక ఆలోచన ఉండేది ఆయనకి. ఉన్న సమయంలో అనుకోకుండా మా నాన్నగారు హఠాత్తుగా చనిపోయారు. చనిపోయినప్పుడు అన్నయ్య తమ్ముడు ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నారు. నేనైతే హౌస్ వైఫ్గా ఉన్నాను. నా భర్త వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్నతాధికారిగా ఉన్నారు. నాన్న కోరిక ఎవరో ఒకళ్ళం, ఆయన ఒక్కసారన్నా మనం ఎవరో ఒకళ్ళం చేయాలి అనే ఉద్దేశంతో అప్పుడు జిల్లా పరిషత్ ఎస్సీ ఉమెన్కి రిజర్వ్ అయింది. సరే మనము అంటే కాంగ్రెస్ ఫ్యామిలీనే ఫస్ట్ నుండి, మనం కూడా అడిగి చూస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో, నాన్న కోరిక నెరవేరుద్ది అనేటి ఉద్దేశంతో మేము అడగటం, మా అప్పుడు స్థానిక శాసనసభ్యులు ఎర్రం వెంకటేశ్వర రెడ్డి గారు టికెట్ ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది. అలా అనుకోకుండా రాజకీయాల్లోకి రావడం జరిగింది.